ఇద్దరు అనుకోండి, ఇద్దరు కలిసి మొత్తం రోడ్డు మీద మళ్ళీ పడుతూ ఉండడమే అవుతుంది అన్నమాట. ఒకరినొకరు విడిపోవడమే అవుతుంది అన్నమాట. మనం మొండివాళ్ళమైతే తనే వంగి ఉంటాడు. ఇప్పుడు నేను నీకు అనుకూలంగా ఉంటాను కదా, నేను బ్రాహ్మణుని సరే అనుకో, నేను క్షత్రియుణ్ణి సరే అనుకో, లేదు నేను హరిజన్ అనుకో, నేను గిరిజన్, నేను తెల్లవాణ్ణి అనుకో, నేను నల్లవాణ్ణి, నేను పొడుగు పొట్టి, నువ్వు నీకు ఏం పేరు పెట్టి పిలిచినా అది వాడికే చెందేదే అయినా చెందకుండా చేస్తే కూడా తను ఏం మాట్లాడకట్ల లోపల. ఇది భగవంతుడిలో ఉండే ఆర్జవం అంటారు. అంటే మనకి తగినట్టుగా తాను ఉంచుకుని మనని బాగు చేసుకోవాలి అని కోరుకుంటాడు. ప్రేమ కల తల్లిలాగనమాట. అంతేకాదు, ఆయనలో ఏది సంకల్పిస్తాడో అదే మాట్లాడతాడు, ఏది మాట్లాడతాడో అదే చేస్తాడు. ఇది రుజుత్వం. మనలో మూటికి ఎక్కడ కలయిక అనేది ఉండదు. మనస్సులో ఆలోచన వేరే, మాట తీరు వేరే, చేసే పని రెంటికి విరుద్ధం. ఇది మన ప్రవృత్తి. కానీ భగవంతుడి ప్రవృత్తి అట్లా ఉండనే ఉండదు. సెప్పముడయాయి, భక్తుల విషయంలో తాను ఎప్పుడు కూడా రక్షిస్తానని అన్నాడు, చేసి చూపించాడు. తన రుజుత్వాన్ని నిరూపించుకున్నాడు. తిరలుడయాయి, నీ రుజుత్వాన్ని నిరూపించుకునేటటువంటి శక్తి కలవాడవి కూడా నువ్వు. మనం ఎన్నో మాటలు అనుకుంటాం, అనుకున్న మాటల్ని కార్యంలో పెట్టే శక్తి మనకుండదు. కానీ భగవంతుడికి అట్లా కాదు. ఒకటి అనుకున్నాడంటే అనుకున్న దాన్ని ఆచరించే తీరుతాడైనా. ఏమైనా కానీ మిన్ను విరిగినా సరే, భూమి కుంగినా సరే, హిమాలయాలు పగిలినా, సాగరం ఎండినా సరే, మాట అంటే మాటకి నిలబడి ఉండగలిగేటటువంటి వాడైనా, ఆడిన మాట తప్పని వాడు తిరల్ ఉడయాయి అన్నాడు చెప్తుంది. నిజానికి ద్రౌపదికి కష్టం కలిగినప్పుడు, తన భర్తలు ఎవ్వరూ తన్ని ఆదుకోనప్పుడు కాపాడినవాడు శ్రీకృష్ణుడు. సభా మధ్యంలోకి జుట్టు పట్టుకు బరబర లాగి ఆవిడ్ని అవమానించాలనుకున్నప్పుడు ఆ జుట్టు పట్టిన వాడి వక్షం చీరుతాను భీముడు ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడు ద్రౌపదిని పిలిచి రా నా ఒడిలో కూర్చో అని ఆహ్వానించినప్పుడు ఆ తొడని విరగతీస్తాను అన్నాడు భీముడు. వనవాసం పూర్తయిపోయి అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ఏం చేయాలి రాయభారానికి అంటే, పాండవులు 5గురును ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అన్నారు. అంటే ఏమిటి, ఇదే జరగాల్సింది. అదంతా జరిగిపోయి అంతా ఓం శాంతి అయితే ఈ ద్రౌపది ఆడిన మాటలు తీరేది ఎట్లా? ఆవిడ తన జుట్టుని విడదీసి పెట్టేసుకుంది. దీనికి ముడి అప్పుడే పడుతుంది. వాడి వక్షస్థలంలోంచి తీసినటువంటి ఆ రక్తం చేరితే తప్ప ముడి పడదు. మరి ఎట్లా సాగేది? వీరు వారు కాంప్రమైజ్ అయిపోతే ఎట్లా? ఏదో రకంగా కాంప్రమైజ్ చేసేసుకుందామనే స్థితిలో పాండవులు ఉన్నప్పుడు కృష్ణుడు బయలుదేరాడు. నేను వెడతానయ్యా రాయభారానికి అని అంటుంది. రాయభారం సక్సెస్ కాలే. కారణం కృష్ణుడు చేతకాంతనమా? కాదు, కృష్ణుడు చేతనైనతనమే అట్లా అయ్యేట్టు చేసింది. దుర్యోధనుడు అహంకారం చేత పాండవులు వచ్చి చేయి చాచి దేహి అడిగితే ఏది పడితే ఇచ్చేసి ఉండేవాడు. అలా ఇచ్చేస్తే కొంప మురుగుతుందని పాపం మనవాడు వెళ్ళాడు కృష్ణుడు దాన్ని చెడగొట్టడానికి. ద్రౌపది దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఈ సన్నివేశం తెలుస్తుంది. ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు కౌరవులతోటి అని అడిగాడు ఆయన. ఈ జుట్టు ముడివడే యోగ్యత ఉందా లేదా అన్నా ఇది చెప్పు ముందంది ఆవిడ. అందుకే కదా నేను ఎడుతుంటా అన్నాడు. అంటే మరి సంధి కుదర్చడానికనే? ఎవరైనా వెడితే కుదిరే సంధిని పాడు చేయడానికనే? పాడు చేయడానికే నేను వెడుతున్నాను అన్నాడు ఆయన. వెళ్ళినట్టుగానే అదే పని చేసి వచ్చాడు. అందుకే తాను హస్తినకి వెళ్ళగానే విదురుడింటికి వెళ్ళి అక్కడే భోంచేసి వచ్చి, ఏమయ్యా అక్కడెందుకు వెళ్ళావంటే, శత్రువింటికి వెళ్ళకూడదు కనుక దుర్యోధన దిగి రాలేదయ్యా అన్నాడు ఆయన. సంధి కుదర్చడానికి వెళ్ళేవాడు ఆడే మాటలైన అవి. శత్రువుకి తిండి పెట్టకూడదు, శత్రువుకి వస్తే వాడికి తిండి పెట్టకూడదు, వాడి దగ్గర వెళ్ళి తను తినకూడదు. ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంచేవ న భోజయేత్ ఇలా మాట్లాడాడు. ఇంక సంధి ఎట్లా కుదురుతుంది? చెడగొట్టాడు. కావలసింది అదే అనుకున్నాడు. అది జరిగింది కనుకనే తర్వాత ద్రౌపది యొక్క జుట్టు ముడిపడింది. నీకు మాట ఇచ్చే ద్రౌపది నెరవేర్చి తీరుతానేమైనా సరే ద్యౌపతేత్
పృథివీ సీర్యేత్ హిమవాన్ వా శకలీ భవేత్ తుష్యేత్ తోయనిధి. ఎండిపోతే ఎండిపోని సాగరాలన్నీ కూడా నేనాడిన మాటని మాత్రం నేను తప్పేది లేదు అన్నాడు. అట్లానే చేశాడు స్వామి. తిరలుడయాయి సెత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా. శత్రువులకందరికీ కూడా వెప్పం కొడుక్కుం, భయాన్ని పుట్టించేటటువంటి వాడవు నువ్వు. అయినా నీకెప్పుడు ఏ రకమైనటువంటి మాలిన్యము అంటదు. కృష్ణ నామం చెబితేనే కంసుడికి భయం కదండి. హడల్ కకారంతో మొదలయ్యే పదాలు ఎవడైనా పలుకుతున్నా అంటే కృష్ణుడు అంటున్నాడేమో అని భయపడిపోయాడు పాపం కంసుడు. ఎప్పుడు రకారంతో మొదలైన అక్షరాలు వింటే రావణాసురుడికి భయమే. తన పేరు విన్నా రామనామమే జ్ఞాపకం వచ్చేది మారీచుడికి కూడా. అట్లానే కకారంతో అక్షరాలు ఆరంభమయ్యే ఏ విన్నా తన పేరు విన్నా కంస అని ఏమైనా కా అంటే చాలా భయపడిపోయాడు. కృష్ణుడు అంటాడేమో అని. అలా శత్రువుల యొక్క హృదయాలలో భయాన్ని కలిగించిన వాడవు నువ్వు. అయితే తప్పు కదని అట్లా భయపెట్టడం కాదు, కొందరిని భయపెట్టడం దోషం కాదు. అయినా భగవంతుడికి ఏ దోషమో అంటనే అంటదు. శత్తార్క్ అంటే భగవంతుడు కూడా శత్రువులు ఉంటారా? ప్రపంచం అంతా భగవత్ సంతానమే అంటారు కదా. మరి కొందరు శత్రువులు కొందరు మిత్రులు ఏమిటి అంటే భగవంతుడికి ఎవరు శత్రువులు ఉండరు, భగవంతుడికి ఎవరు మిత్రులు ఉండరు. మరి శత్రువులు ఎవరు ఇక్కడ? ఎవరైతే తనని ప్రేమించేటటువంటి మంచి పనులు చేసే భక్తులని ద్వేషించేవాడు ఉంటారో వాళ్ళే తనకి శత్రువులు. తాను ఏర్పరిచాడు ఒక వ్యవస్థని, ఆ వ్యవస్థను గౌరవించకుండా ఒకటి ఇంకోదాన్ని పాడు చేస్తుందంటే వాడే శత్రువు అన్నమాట. తనకేం చేయక్కర్లే. తనని పొగిడితే దేవుడికి ఎప్పుడు ఆనందం కలగదు, తన్ని దూషిస్తే భగవంతుడికి ఎప్పుడు కోపము కలగదు. వీరింటికి కూడా ఆయన అతీతుడు. కానీ తనని ప్రేమించిన భక్తులని ఎవడైనా అంటే మాత్రం తను తట్టుకోలేడు, సహించలేడు. తనని ప్రేమించినటువంటి అమాయకురాలైనటువంటి ద్రౌపదిని హింసించారు కనుకనే కౌరవులందరినీ ఒక్కడు మిగలకుండా మొత్తం అందరినీ ఏరి పారవేయించాడే. పాండవులను కూడా ఏరి వారేయవలసిందే, ఆవిడకి అట్లా అవమానం జరుగుతుంటూ చూస్తూ కూర్చున్నందుకు. కానీ అది చేస్తే మళ్ళీ ఆవిడ ఏడుస్తూనే వదిలిపెట్టేశాడు వాడు 5గురిని, లేకపోతే తీసి ఉండేవాడే. భక్తుల కలిగేటటువంటి దుఃఖాలని, భక్తులని హింసిస్తే దాన్ని భగవంతుడు చూచి సహించలేడు. వాడిని తనకు శత్రువులు భావిస్తాడు. శత్తార్క్ వెప్పం కొడుక్కం విమల. అలాంటి వాళ్ళకి ఓటమిని దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడు అయినప్పటికీ కూడా నీకే రకమైన మల సంపర్కము అంటనే అంటదు. విమలా తుయిలెరాయిస్. తండ్రి మేల్కోవయ్యా. భగవంతుడు ఇంతలా ప్రార్థన చేశారు, ఆయన గుణాలని కీర్తించారు, మాట్లాడేది ఏమిటబ్బా ఆయన ఇంతలా చేసినైనా మాట్లాడటం లేదు ఆలోచించారు అన్నవాళ్ళు. అప్పుడు రహస్యం అన్న పొరపాటు అయిపోయింది. ఇందాక మేము అమ్మని కోప్పడ్డామని నీకు కోపం వచ్చి ఉంటుంది మా మీద కదా, సరే 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 పొరపాటు అయిపోయింది, సారీ. నీకు ఇష్టమైనటువంటి అమ్మని ఇప్పుడు మేము కీర్తిస్తాం. నీవు మెచ్చుకునేటటువంటి అమ్మ యొక్క దివ్య సౌందర్యాన్ని ఇప్పుడు నీకు కూడా నచ్చేట్టుగా మేము పాడతాం. మరి సరేనా? செப்பென்ன மென்முலைச் செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் తిరువే తుయిలెరాయ్. అమ్మా, హే నప్పిన్నై, సర్వాంగీణమైనటువంటి సౌందర్యం కల నీలాదేవి, నంగాయి పరిపూర్ణురాలా, తుయిలెరాయ్ లేవమ్మా. ఎట్లాంటి పరిపూర్ణత ఈవిడిది? 2 రకాల పరిపూర్ణత. బాహ్యమైనటువంటి సౌందర్య పరిపూర్ణత, ఆంతరమైనటువంటి భగవద్ వాల్లభ్య పరిపూర్ణత. ఇవి 2 కూడా ఆవిడలో ఉన్నాయి. ఆయన వల్లభుడుగా చేసుకుని తనలో వశపరుచుకోగలిగే శక్తి ఉంది. సహజమైనటువంటి సౌందర్యం ఆవిడలో ఉంది. ఏమిటి ఈవిడ సౌందర్యం అంటే బంగారు భరిణెల వంటి వక్ష సౌందర్యం కలిగిన ఆమె ఈమె. ఇక రెండవది అందమైనటువంటి అధర సౌందర్యం కలిగిన ఆమె ఈమె. సన్నని నడుము సౌందర్యం కలిగిన ఆమె ఈమె. 3 రకాల అందాన్ని మనవారు వర్ణించారు. ఏమిటి వక్ష సౌందర్యం అంటే వక్షస్ హృదయం. హృదయానికి సౌందర్యం లోపల ఉండేటటువంటి ప్రేమ. ఆ ప్రేమ కాలుష్యం లేనిది కావాలి. అంటే ఇతరమైనది కోరనిది, ఇతరులకి చెందనిది, వానికే చెందినది, వానినే కోరేది
వాని ప్రీతికై ప్రవర్తించేది కావాలి. ఇది కలిగినది అమ్మ. ఇలాంటి కలిగినటువంటి జీవులకి ఆదర్శంగా వారందరికీ కూడా మొదటి ఆమెగా ఉండేది ఆమె కనుక ఆవిడ చక్కటి వక్ష సౌందర్యం కలది. సెప్పెన్న మెన్ములై సెవ్వాయి, ఎర్రటి అధర సౌందర్యం కలిగినది ఆమె. ఈ అధరం అనేది ఆకర్షకం. ఇది భగవంతుడికి మాటలు చెప్పి వశపరుచుకునేది, మనకి మాటలు చెప్పి చల్లార్చేది, మనని ఓదార్చేది అమ్మ యొక్క సౌందర్యం. ఇది ఒక సౌందర్యం, మధ్య ఒక సౌందర్యం, ఇక నడుము ఒక సౌందర్యం. సిరు మరుంగుల్, సన్నటి నడుము. అసలు నడుము ఉందో లేదో కనిపించటండి. అంటే పైన ఒక భాగం కింద ఒక భాగం రెండు అలా సాగుతున్నాయంటే మధ్యలో ఏదో ఒక సపోర్ట్ ఉండకపోతే అది అలా ఉండదు. కనుక మధ్యలో ఉంది అని అనుకోవడమే తప్ప అది చూడటానికే ఉండదు అక్కడ అంటారు కావ్యాల్లో అందంగా సంస్కృత భాషలో చెప్పేటువంటి వాళ్ళు. అంటే అంత సన్నటి నడుము అని అర్థం. ఇందులో ఒకటి ప్రవృత్తి, ఒకటి నివృత్తి, ఒకటి లోపలికి మనం స్వీకరించడానికి, ఒకటి లోపలి విసర్జించడానికి మనకు వచ్చేది. నడువులో ఉండాల్సింది నడుము కదా. అంటే మనం అనుభవించిన, మనం వదిలిన ఈ రెంటికి మధ్య సపోర్ట్, ఆధారం అనేది భగవద్ రాగం కావాలి. భగవదితరమైన వాటి యందుండేటటువంటి రాగరాహిత్యం కావాలి, విరాగము కావాలి. విరాగమే వైరాగ్యం. నడుముని మన వాళ్ళు రాగంతో పోలుస్తారు. అది ప్రాపంచిక విషయాల్లో సన్నగా ఉండాలి, భగవంతుడి విషయంలో నిరంతరము ఉండాలన్నమాట. కాక ఇది మనలాంటి వాళ్ళకైతే. ఇక అమ్మకైతే అది పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి అని మన వాళ్ళు చెబుతారు. ఎందుకంటే అమ్మ కూడా జీవకోటిలో చేరినటువంటి ఆమె. అయితే ఈ జీవకోటికి అందరికీ కూడా మొదటి ఆమె, ఆదర్శవంతురాలు అని అర్థం. ఆవిడ పెర్ఫెక్ట్ పర్సనాలిటీ అన్నమాట. అంటే అన్ని గుణాలతోటి పరిపూర్ణంగా ఉండేటువంటి ఆమె అని అర్థం. ఉండాల్సిన గుణాలు ఏమిటి అంటే ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసిని అశేష జగదీసిత్రీం వందే వరదవల్లభాం అని మన వాళ్ళు స్తోత్రం చేస్తుంటారు తల్లి గురించి. ఆవిడ ఆకారత్రయ సంపన్న, 3 రకాల ఆకారంతో నిండుతనం కలిగిన ఆమె. ఏమిటా 3 రకాలు? అతనికి తప్ప ఇతరులకి చెందకుండుట, అనన్య శేషత్వం. అతడు తప్ప వేరొక సాధనము లేకుండుట, అనన్య శరణత్వం. అతనికి తప్ప వేరొకర ఆనందమునకు తాను వినియోగపడకుండుట, అనన్య భోగ్యత్వము అని అంటారు. ఈ 3 కలిగినటువంటి ఆమె మన అమ్మ, ఆదర్శవంతురాలన్నమాట. అలాంటి అమ్మని మన వాళ్ళు చెప్తున్నారు. ఇది కలిగినటువంటి ఆమె ఇవి ఉన్నప్పుడు వానికే చెందాలి అని ఉంటుంది, వానికే చెంది తాము ఉంటుంది. ఇక క్షణకాలపు ఎడబాటు కూడా అమ్మో ఏమైపోతామో అన్నట్టుంటుందన్నమాట. మనకి 3 లక్షణాలు చెప్పారు. దర్శనం పరభక్తి స్యాత్, నిరంతరము భగవంతుడిని సేవించుకుంటూ ఉండడాన్ని పరభక్తి అని అంటారు. పరజ్ఞానంతో సంగమ, పరజ్ఞానం అంటే ఇది ఒక మెట్టు పైకెక్కి నిరంతరము వానితోటి చేరి ఉండుటని సంగమం అంటారు. ఇక పరమాభక్తి అంటే అరక్షణపు ఎడబాటు కూడా ఓర్వలేని తనాన్ని పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే అని అంటారన్నమాట. ఈ 3 లక్షణాలు పరిపూర్ణంగా కలిగినటువంటిది లక్ష్మీదేవి. ఈ సౌందర్యాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా ఉంది గనక నప్పిన్నై నంగాయి తిరువే, తిరువు అంటే లక్ష్మీదేవి. నువ్వు సాక్షాత్తు లక్ష్మివేనమ్మా, నువ్వు సాక్షాత్తు మాకు పురుషకారభూతురాలైనటువంటి దానమ్మా, తుయ్యలరాయి నీవు మేలుకో. సరే, అమ్మని కీర్తించారు కనుక స్వామికి సంతోషం కలిగింది. సరే, అమ్మనే వెళ్ళి తలుపు తీయమన్నాడు. అమ్మ వచ్చి వీరితో చేరింది. ఎమరా ఏం కావాలి అడిగింది. తమకు కావలసినవి ఏమిటి అనేది మన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఉక్కము తట్టొళిயும் தந்து உன்மணாளனை தந்து இப்போதே ఎమ్మై నీరాటు. 3 వస్తువులు కావాలి అని అడిగారు. 3 వస్తువులే. ఏమేమిటవి? మొదటిది ఉక్కము. ఇప్పుడు అంత స్నానానికి కదా పెడుతున్నాం, మరి స్నానం చేయగానే కొంచెం చిరు చెమట లాంటిది పడుతుంది కదా, దాన్ని కాస్త విసురుకోవడానికి ఒక మంచి విసరి కావాలి, ఒక చక్కటి విసిని కర్ర కావాలి. ఉక్కము. రెండవది తట్టొళియం,
ఒక నిలువుట అద్దం మాకు కావాలి. మరి స్నానం కాగానే చూసి చక్కగా అలంకరించుకోవాలంటే మరి మరి ఏదో కేవలం ఒక్కొక్క భాగం మాత్రం కనిపించే చిన్న చిన్న అద్దాలైతే లాభం లేదు కదా. మొత్తం సర్వాంగీణమైనటువంటి సౌందర్య ఆపాదకమైనటువంటి అలంకరణ చేసుకోవడానికి వీలుగా ఒక పెద్ద నిలువుట అద్దం కావాలి. తట్టొళియం తందు, తర్వాత ఉన్మణాళనై, మరి స్వామి కదా మమ్మల్ని తీసుకువెళ్ళి స్నానం ఆడించాలి కనుక నువ్వు ఆయన్ని కూడా మాకు ప్రసాదించాలి. ఇచ్చి ఇప్పోదే ఎమ్మై నీరాట్, ఇప్పుడే మమ్మల్ని స్నానమాడించు, మమ్మల్ని అందరినీ కలిపి స్నానమాడించు. ఇది మన వాళ్ళు ప్రార్థన చేశారు. ఇది ఒక రహస్యం. మన వాళ్ళు నారాయణ అష్టాక్షరి మహామంత్ర తాత్పర్యం మాకు ప్రకాశించాలని అమ్మని అడిగారు చాలా అందంగా. ఏమిటది? నారాయణ మహామంత్రంలో మూడు పదాలు ఉంటాయి. ఓంకారం ఒక్కటి, నమఃపదం ఒక్కటి, నారాయణ పదం ఒక్కటి ఉంటాయి. ఇందులో ఓంకారం అనేది వాడికే చెందినవాడను నేను అంటూ జీవుడి యొక్క భగవంతునికి చెంది ఉండే స్వరూపాన్ని తెలియచేయడం తాత్పర్యం. ఇది మన వాళ్ళు చక్కటి అద్దంలా కోరుతారు. ఓంకారం ఒక అద్దం. ఓంకారంలో మనని మనం చూసుకోవచ్చు అన్నమాట. స్వరూపాన్ని చూపించేదే కదా అద్దం అంట. ఆత్మస్వరూపాన్ని చూపించేది భగవంతుడికి చెంది ఉంటాడనేటటువంటిది. అది చెప్పేది ఓంకారం కనుక మన వాళ్ళు ఒక అద్దాన్ని ఇవ్వవా అని అడిగారు. ఇక భగవంతుడికి చెంది ఉండేవాణ్ణి నేను అని అనుకుంటాడు. నేను అనగా ఇదొక అహంకారం. భగవంతుడికే చెంది ఉంటాను కానీ నేను చెంది ఉంటా, భగవంతుడినే తెలుసుకుంటాను కానీ నేను తెలుసుకుంటా, భగవంతుడికే సేవ చేస్తాను కానీ నేను చేస్తా. అసలు ఈ నేననేది చాలా ప్రమాదకరమైనది. ఇది విషం. ఇది చెమట లాంటిది. ఇది జ్ఞానం కలిగిస్తుంది కానీ చెమట పడుతుంది. స్నానం వల్ల శుద్ధి ఏర్పడింది కానీ తర్వాత వచ్చేటటువంటి స్వేదం ఇది. మరి తొలగాలంటే మళ్ళీ విసరి కావాలి. అలా విసరి లాంటిది నారాయణ మహామంత్రంలో మధ్య ఉండే నమఃపదం. విసినికర ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, అట్లాగే నమఃపదం అనేది ఓంకారం కేసి తిరిగి దాన్ని తెలుసుకున్నాక వచ్చే దోషాలు తుడిచేస్తుంది. ఇటు నారాయణ పదం కేసి తిరిగి అది తెలుసుకున్నాక వచ్చే దోషాలు తుడిచేస్తుంది. తనకేసి తను చూసుకుని తన వల్ల ఏర్పడే దోషాలు తొలగించేస్తుంది అని మనకి చెప్తారన్నమాట. అంటే ఓంకారం కేసి తిరగగానే భగవంతుడికి చెంది ఉండే శేషభూతుడను నేను, ఈ నేను అని తుడిచేస్తుంది. జ్ఞానం కలిగిన తర్వాత ఏర్పడే దోషం ఇది. అలాగే నారాయణాయ, నారాయణుని కొరకే అన్ని రకాల సేవలు చేసేటటువంటి వాడిని నేను. మళ్ళీ అటు తిరిగింది, చిచి నువ్వేమిటిరా, నీకు ఈ జ్ఞానం కలిగించి నీ చేత సేవలు స్వీకరించేవాడు తన ఆనందానికి తగినట్టుగా తాను, అంతేకా నువ్వు చేసేవాడితే ఎప్పుడూ చేసేసి ఉండేవాడివి, వాడు చేయించుకునేవాడు. ఈ నమఃపదం అటు తిరిగి అందులో మళ్ళీ ఆ నేను అనేది మళ్ళీ తుడిచేస్తుంది. ఇక నమః అంటే నేనే భగవంతుణ్ణి శరణు వేడుతున్నాను అని అర్థం. శరణు నేను వేడుతున్నాను, నేను శరణు వేడాను కనుక వాడు రక్షిస్తాడు. మళ్ళీ ఇందులో బిజినెస్ అన్నమాట. నేను వేడాను కనుక వాడు రక్షిస్తాడంటాడు. ఈ చేశాను కనుక వాడు చేశాడు, ఇలా డీల్ పెడితే వాడికి చాలా కోపం వస్తుంది. అందుకే ఈ నమఃపదం అనేది నమః శరణాగతి చేసేవాడిని ఈ చేయడం అనేటటువంటిది మహా నా వల్ల జరిగేది కాదు సుమా. ఇది నమః అనేది తనకేసి కూడా మళ్ళీ ఒకసారి చూసుకుంటుంది. నమః నా మహా, సేవించడం అనేది నా వల్ల జరిగింది కాదు, వాడే నా లోపల ఉండి నన్ను సాధనంగా మలచుకున్నాడు సుమా. ఒకసారి తనలో ఏర్పడే దోషాలు కూడా తుడి చేసుకుంటుంది. ఇది విసినికర్ర. కనుక మాకు విసినికర్ర కావాలి, అర్థం కావాలి. ఆ తర్వాత భగవద్జ్ఞానం ప్రకాశించాలి. అప్పుడు భగవద్గుణాలు దాంట్లో ప్రకాశించాలి. అందులో మేము స్నానం ఆడాలి. ఇది తాత్పర్యం. లేకపోతే పత్ని దగ్గరికి వెళ్ళి ఆడపిల్లలంతా మీ స్వామిని మాకిచ్చి మేమంతా స్నానం ఆడేట్టు చెయ్యి అని అంటే అదేమిటో వినడానికి అంత బాగుండదు కదా. బాహ్యంగా చూస్తే అది తప్పు. అది కాదు మన వాళ్ళు కోరేది. జీవులందరూ కూడా భగవంతుడికి చెందిన వారే. ఈ భగవంతుడు అనేది ఒక పెద్ద సరస్సు లాంటిది. ఇది శ్రీకృష్ణ సరస్సు, ఇది హరి సరస్సు. ఇది హరి సరసి విగాహ్య ఆపీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్న క్లేశ మధ్య త్యజామి.
ఈ సాంసారిక క్లేశము కలిగిన జీవులందరికీ చేరదగిన స్నానమాడదగిన మడుగు ఒకటే, అది హరి అనేటటువంటి సరస్సు. అక్కడికి చేర్చగలిగింది అమ్మ. దేశికులు అంటాం మనం వారిని. అంటే ఆ స్థానానికి వెళ్ళినప్పుడు ఎవరికి ఆ స్థాన పరిచయం ఉందో వారే మనని అక్కడ తీసుకెళ్ళడంలో స్నానం ఆడేట్టు చేయించగలుగుతారు. భగవానుడు అనేటటువంటి సరస్సులో పరిచయం కలిగినది మొదట లక్ష్మి కనుక ఆవిడ్ని ముందు పెట్టుకునే మనం వెళ్ళి అందులో స్నానం ఆడాలి తప్ప మరొక రకంగా కాదు. కనుక మన వాళ్ళు ఉన్మణాళనై తందు అంటే అద్దము విసినకర్ర ఎట్లా అచేతన వస్తువుల్లా నీకు చెంది ఉంటాయో ఆయన నీ దగ్గర అట్లాగే లొంగి ఉండాల్సిందే తల్లి, ఆయన్ని కూడా నీవు ప్రసాదించి స్నానం ఆడించు అంటూ మన వాళ్ళు ఈవేళటి పాటలో నీరాట్టు పాసురంలో అమ్మని స్వామిని ఇరువురిని కలిపి ప్రార్థన చేశారు. అమ్మ అనుగ్రహించింది, వేళ్లతో చేరింది. ఇక అమ్మని ముందు పెట్టుకుని మన ఆండాళ్ స్వామిని ఒక్కడిని మేల్కొలపటానికి రేపు బయలుదేరుతుంది. రేపటి నుంచి ఇక ప్రకరణం స్వామిని ఒక్కడినే మేల్కొలుపుతూ సాగేటటువంటి ప్రకరణంలాగా మనం దర్శిస్తాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శబరిపై నిలిచే బ్రహ్మచారి అద్వైత ద్వైతాల హరుడును హరి, భక్తుల బాధలు తీర్చే అయ్యప్ప తా శౌరి శరణంటే చాలును తోడుగా ఉందును చేరి. శబరిపై నిలిచే బ్రహ్మచారి అద్వైత ద్వైతాల హరుడును హరి, భక్తుల బాధలు తీర్చే అయ్యప్ప తా శౌరి శరణంటే చాలును తోడుగా ఉందును చేరి. అయ్యప్ప చరణాలే శరణమందా, మణికంఠ మహారాజును వేడుకుందా. అయ్యప్ప చరణాలే శరణమందాం, మణికంఠ మహారాజును వేడుకుందాం. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం, శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం, శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. కొండ పైన నిలిచి ఉండెడతాను ఏడాదికొకసారి జ్యోతి రూపంతోను, మకర సంక్రమణపు పుణ్య దినమును తన భక్తులందరికీ దర్శనమిచ్చేను. శబరికొండ పైన నిలిచి ఉండెడతాను ఏడాదికొకసారి జ్యోతి రూపంతోను, మకర సంక్రమణపు పుణ్య దినమును తన భక్తులందరికీ దర్శనమిచ్చేను. జ్యోతి రూప అయ్యప్ప శరణమంటే, అయ్యప్ప ఉండునెప్పుడు మనతో వెంటే. అయ్యప్ప శరణమంటే, అయ్యప్ప ఉండునెప్పుడు మనతో వెంటే. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం, శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం, శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా.
కడవికి వెళ్ళిన సమయాన తినుబండారాలన్నీ ఇరుముడిగా తలపైన తీసుకొని తాను అయ్యప్ప వెళ్ళేన అది భక్తుల తలపైన ఇరుముడిగా అయ్యేనా. పులిపాల కడవికి వెళ్ళిన సమయాన తినుబండారాలన్నీ ఇరుముడిగా తలపైన తీసుకొని తాను అయ్యప్ప వెళ్ళేనా అది భక్తుల తలపైన ఇరుముడిగా అయ్యేనా. నెయ్యాభిషేక ప్రియనే అయ్యప్పంటే ఇల్లాళి వీరుడెప్పుడు ఉందును వెంటే. నెయ్యాభిషేక ప్రియనే అయ్యప్పంటే ఇల్లాలి వీరుడెప్పుడు ఉందును వెంటే. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. అన్ని బంధాలను విడిచిపెట్టి మనిషి 41 దినముల మండల దీక్ష చేసి ఇష్ట నియమాలను తప్పక పాటించి ఏకభుక్తంతోటి నేలపై శయనించి. అన్ని బంధాలను విడిచిపెట్టి మనిషి 41 దినముల మండల దీక్ష చేసి ఇష్ట నియమాలను తప్పక పాటించి ఏకభుక్తంతో నేలపై శయనించి. కావలెను తన దర్శనానికి అంటూ అయ్యప్ప చెప్పెను అది ముక్తి అంటూ. రావలెను తన దర్శనానికి అంటూ అయ్యప్ప చెప్పెను అది ముక్తి అంటూ. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. దీక్షగా చేసి నియమాలు పాటించి నిత్యము శరణాల శరణు ఘోష చేసి మెడను తులసిని వేసి మనసు లగ్నం చేసి కఠిన బ్రహ్మచర్యం విధిగా అవలంబించి. దీక్షగా చేసి నియమాలు పాటించి నిత్యము శరణాల శరణు ఘోష చేసి మెడను తులసిని వేసి మనసు లగ్నం చేసి కఠిన బ్రహ్మచర్యం విధిగా అవలంబించి. కర్పూర ప్రియనే కన్నె స్వామి అంటూ యాత్ర సాగిపోదాం స్వామి శరణమంటూ. కర్పూర ప్రియనే కన్నె స్వామి అంటూ యాత్ర సాగిపోదాం స్వామి శరణమంటూ. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. స్వామి అండతో దీక్ష పూర్తి చేసి స్వామికి ఇష్టమైన ఇరుముడి తలదర్చి ఎరుమేలి నుండి మరి స్వాములంతా కలిసి కాలి నడకను శబరి యాత్ర సాగించి. స్వామి అండతో దీక్ష పూర్తి చేసి స్వామికి ఇష్టమైన ఇరుముడి తలదాల్చి ఎరుమేలి నుండి మరి స్వాములంతా కలిసి కాలి నడకను శబరి యాత్ర సాగించి. కన్నెముల గణపతికి దండమంటే యాత్రలోన అడ్డంకులు తొలగునంట. కన్నెముల గణపతికి దండమంటే యాత్రలోన అడ్డంకులు తొలగునంట. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా. స్వామి వచ్చే రోజు సర్వాలంకారాలు సమర్పించును రాజు. విష్ణువాహన
వాహనమైన ఆ పక్షిరారాజు ఉత్సవానికి పైన కాపుండు నా రోజు జ్యోతి రూపంలోన స్వామి వచ్చే రోజు సర్వాలంకారాలు సమర్పించును రాజు విష్ణు వాహనమైన ఆ పక్షిరారాజు ఉత్సవానికి పైన కాపుండు నా రోజు షణ్ముఖ సోదరుడా శరణమంటూ సందడి చేసు